హలో పీటీ ఫ్యామిలీ, నేను వచ్చేసా టెక్ న్యూస్ మీకోసం తీసుకొచ్చేసాను. ప్రసాద్ అన్న ఏడి అని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతారు. ఈరోజు అదే కామెంట్ ఆఫ్ ద డే. ప్రసాద్ అన్నయ్య ఐక్యూ నియో 10R బ్రీఫ్ సెక్షన్కి అయితే వెళ్ళారు. నెక్స్ట్ వీక్ ఐక్యూ నియో 10R ఎక్స్క్లూజివ్ ఫస్ట్ లుక్ అయితే మన ఛానల్లో మీరు చూస్తారు. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజున్న మంచి మంచి టెక్ న్యూస్ అయితే చూసేద్దాం. ఈరోజు ఆర్ట్ న్యూస్ వచ్చేసరికి ఐఫోన్ 16e ఐఫోన్ 16 సిరీస్లో కొత్త ఫోన్ని ఐఫోన్ లాంచ్ చేసింది. దాని పేరు ఐఫోన్ 16e. దీని ప్రైస్ 60,000 రూపాయలు పెట్టారు. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉన్నాయి కదా, వాటిల్ని తక్కువ రేట్లో ఎక్కువ మందికి తీసుకురావడం కోసం ఈ ఫోన్ని ఐఫోన్ 16 సిరీస్లో తీసుకొచ్చినట్లు టిమ్ కుక్ చెప్పారు. అప్పుడెప్పుడు ఐఫోన్ SE థర్డ్ జనరేషన్ లాంచ్ చేశారు. ఇప్పుడు దాని సక్సెసర్గా ఐఫోన్ 16eని మార్కెట్లోకి తీసుకొచ్చారు. సేమ్ మీకు దీని స్పెసిఫికేషన్స్ ఇంచుమించు ఐఫోన్ 16 లాగే ఉంటాయి. ఐఫోన్ 16తో కంపేర్ చేస్తే దీనిలో ఏమేమి చేంజెస్ చేశారు ఇప్పుడు మనం చూద్దాం. డిస్ప్లే సేమే, ప్రాసెసర్ కూడా ఐఫోన్ 16 రెండు సేమే. కాకపోతే ఐఫోన్ 16లో మీకు 5 కోర్ GPU ఉంటుంది, ఐఫోన్ 16eలో మీకు 4 కోర్ GPU ఉంటుంది. ఐఫోన్ 16లో మీకు డైనమిక్ ఐలాండ్ ఉంటుంది, 16eలో మీకు నాచ్ ఉంటుంది. దీని డిజైన్ సేమ్ ఐఫోన్ 14 లాగే ఉంది. ఐఫోన్ 14కి ఒక కెమెరా తీసేస్తే ఐఫోన్ 16e. ఐఫోన్ 16లో మనకి అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది, దాన్ని యూస్ చేసి మనం మ్యాక్రో ఫొటోస్ కూడా తీయొచ్చు. 16eలో ఒక కెమెరానే ఉంటుంది. ఆ ఒక్క కెమెరా 48 మెగాపిక్సెల్. ఆ కెమెరా యూస్ చేసి మనం 2x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. బ్యాటరీ లైఫ్ ఇంచుమించు ఐఫోన్ 15 రేంజ్ లో అయితే ఉండొచ్చు. ఫ్రంట్ సేమ్ ఐఫోన్ 16లో 16eలో సేమ్ కెమెరా 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రెండు ఫోన్స్ అయితే వస్తున్నాయి. ఐఫోన్ 16లో మీరు మ్యాక్సేఫ్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. QI2 ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఐఫోన్ 16eలో మీకు సపోర్ట్ అయితే లేదు. నెక్స్ట్ కెమెరా కంట్రోల్ కూడా ఐఫోన్ 16eలో లేదు, 16లో ఉంటుంది. అది ఉన్నా చాలా మంది యూస్ చేయట్లా ప్రెజెంట్ అయితే. ఇది మేజర్గా ఐఫోన్ 16కి 16eకి డిఫరెన్సెస్ అయితే. సో ఐఫోన్ 16 లాంచ్ అయినప్పుడు 80,000 పెట్టారు ప్రైస్. ఇప్పుడు దీని లాంచ్ ప్రైస్ 60,000 రూపాయలు పెట్టారు. ఫ్యూచర్లో సేల్స్లో 40,000 ఆ రేంజ్కి అయితే ఈ ఫోన్ రావచ్చు. ఒకవేళ ఐఫోన్ 16కి 16eకి 15,000 రూపాయలు డిఫరెన్స్ ఉంటే అప్పుడు మీరు ఐఫోన్ 16eకి వెళ్ళిపోవచ్చు. లేదు రెండింటికి డిఫరెన్స్ ఒక 5-6,000 ఉంది అనుకుంటే ఐఫోన్ 16e ప్లేస్లో ఐఫోన్ 16 మీరు తీసుకోవచ్చు. యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఇండియాకి ఏప్రిల్ నుంచి రాబోతుంది. 16eలో యాపిల్ కొత్త చిప్ అయితే తీసుకొచ్చింది, C1 అని చెప్పి. అంటే ఇది 5G మోడెం. ఇది యూస్ చేయడం వల్ల ఆ ఫోన్లో మీకు 5G స్పీడ్ బెటర్ అవుతుంది, బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ తగ్గుతాయని చెప్పి యాపిల్ చెప్తుంది. లాంగ్ రన్లో మనం యూస్ చేసిన తర్వాత తెలిసిద్ది. 16eలో ఈసారి యాక్షన్ బటన్ కూడా తీసుకొచ్చారు. దీన్ని యూస్ చేసి విజువల్ ఇంటెలిజెన్స్ని యాక్టివేట్ చేయొచ్చు అని చెప్పి యాపిల్ చెప్తుంది. రేపు ఈవినింగ్ 6:30 నుంచి ఈ ఫోన్ని మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. Feb 28 నుంచి ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇంక నెక్స్ట్ వన్ వచ్చేసరికి గూగుల్ వాళ్ళ సర్కిల్ టు సెర్చ్ చాలా పాపులర్ అయింది, మనందరికీ తెలిసిందే. దీన్ని ఐఫోన్లో ఇంప్లిమెంట్ చేయడానికి గూగుల్ చూస్తుంది. మీరు ఐఫోన్లో గూగుల్ క్రోమ్ యూస్ చేస్తుంటే కింద 3 బటన్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి సెర్చ్ విత్ గూగుల్ లెన్స్ అని టైప్ చేస్తే ఇలా సర్కిల్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. దీన్ని గూగుల్ ప్రెజెంట్ టెస్ట్ చేస్తుంది. చూడాలి ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుందో గూగుల్ క్రోమ్లో ఐఫోన్ యూజర్స్కి. ఐఫోన్ యూస్ చేస్తుంటే మీరు విజువల్ ఇంటెలిజెన్స్ వాడడానికి ఇష్టపడతారా, సర్కిల్ టు సెర్చ్ వాడడానికి ఇష్టపడతారా, కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ డీల్ ఆఫ్ డే విషయానికి వస్తే బాష్ నుంచి 9 kg 5-star వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడెడ్. ఇది యాక్చువల్ ప్రైస్ 36,000 రూపాయలు ఉంది. డీల్ ప్రైస్ 28,740 రూపాయలకు వస్తుంది. HDFC క్రెడిట్ కార్డ్ EMI పైన 5,250 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. కూపన్ 2,000 డిస్కౌంట్ వస్తుంది. టోటల్ 28,740 రూపాయలకి ఈ వాషింగ్ మిషన్ అయితే వస్తుంది. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని డీల్స్ కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు మంచి మంచి డీల్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్విట్టర్ వాళ్ళ AI ఉంది కదా గ్రోక్, దీని థర్డ్ వెర్షన్ గ్రోక్ 3 అయితే రీసెంట్గా రిలీజ్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రజెంట్ దీన్ని చాలా మంది టెస్ట్ చేసి బెస్ట్ AI అవుతుంది అని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు ఈ గ్రోక్ 3ని అందరికి ఫ్రీగా అయితే మస్క్ మామ తీసుకొచ్చాడు. ఎందుకంటే ఫస్ట్లో జియో వాళ్ళు ఫ్రీగా మనకి ఇంటర్నెట్ ఇచ్చి ఎడిక్ట్ చేశారు కదా, ఇలా ఈ గ్రోక్ AIని ఎడిక్ట్ చేసి తర్వాత కాసులు వసూలు చేస్తారు. ఒకవేళ మీరు ట్విట్టర్ ప్రీమియం ప్లస్ మెంబర్స్ అయితే వీళ్ళకి ఈ గ్రోక్ 3లో స్పెషల్ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. మీరు వాయిస్ సెర్చ్ చేసి ఏవైనా క్వశ్చన్స్ అయితే మీరు గ్రోక్ AIని అడగొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యూబర్ వాళ్ళు కొత్త ఆటో పాలసీ తీసుకొచ్చారు. Feb 18 నుంచి మన ఇండియాలో ఈ పాలసీ వీళ్ళు తీసుకొచ్చారు. ఇదివరకు ఆటో పాలసీ ఎలా ఉండేదంటే కస్టమర్ ఆటో ఎక్కిన తర్వాత కస్టమర్ ఆటో డ్రైవర్ కి డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బుల్లో కొంత కమిషన్ యూబర్ తీసుకునేది. ఇప్పుడు దీన్ని మొత్తం వీళ్ళు చేంజ్ చేసేసారు. ఇప్పుడు ఆటో డ్రైవర్ రైడ్స్ ని ఎనబుల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆయన యూబర్ యాప్లోకి వెళ్ళి రోజుకి 20 నుంచి 40 రూపాయల వరకు యూబర్కి చెల్లించాలి. ఒక్కొక్క సిటీకి ఒక్కొక్కలా ఉంటుంది. హైదరాబాద్లో ఒకలా ఉంటుంది, ముంబై వాళ్ళకి ఒకలా ఉంటుంది, ఢిల్లీ వాళ్ళకి ఒకలా ఉంటుంది. సో సిటీ బట్టి మారిపోతూ ఉంటాయి ప్రైజెస్. ఆ డబ్బులు యూబర్కి కట్టిన తర్వాతే మీకు రైడ్స్ ఎనబుల్ అవుతాయి. అప్పుడే మీరు కస్టమర్స్ని మీ ఆటోలో ఎక్కించుకోగలరు. ఇప్పుడు మీరు యూబర్ ఆటో బుక్ చేసుకుంటారు కదా, ఆటో బుక్ చేసుకునేటప్పుడే అక్కడ మీకు రేట్ చూపించిద్ది. ఈ ప్లేస్కి వెళ్ళడానికి మీకు ఇంత
డబ్బులు అవుతాయి అని చెప్పి, సపోజ్ 100 రూపాయలు అవుతాయి అని యూబర్ చెప్పింది అనుకోండి. ఆటో డ్రైవర్ వచ్చిన తర్వాత మీరు ఆటో డ్రైవర్తో బార్గెన్ చేసుకోవచ్చు. అంటే 100 రూపాయల కన్నా తక్కువైనా మీరు ఇవ్వచ్చు, ఆటో డ్రైవర్ ఎక్కువ డిమాండ్ చేస్తే 150 రూపాయలైనా మీరు ఇవ్వచ్చు. అది కస్టమర్ ఆటో డ్రైవర్ మీ ఇద్దరు మాట్లాడుకోవాలి. యూబర్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇప్పుడు క్యాన్సిలేషన్ ఫీజు కూడా ఊబర్లో ఉండదు. ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఎటువంటి ఛార్జెస్ అయితే వీళ్ళు క్యాన్సిలేషన్ ఫీజుగా తీసుకోరు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టెస్లా ఈ సంవత్సరం ఇండియాలో లాంచ్ అవబోతుంది. ఏప్రిల్లో ఈ టెస్లా కార్ ఇండియాలో మనం చూడవచ్చు అని చెప్పి స్ట్రాంగ్ రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ముంబై BKCలో, ఢిల్లీ ఏరో సిటీలో షోరూమ్స్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. ముంబైలో ఒక ప్లాంట్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. జర్మనీ నుంచి కార్స్ డైరెక్ట్గా ఈ ముంబై ప్లాంట్కి అయితే ఇంపోర్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి ముంబై, ఢిల్లీ షోరూమ్స్కి అయితే టెస్లా కార్స్ వెళ్తాయి. మాక్సిమం ఇయర్ ఎండింగ్ కల్లా టెస్లా కార్స్ని మనం ఇండియన్ రోడ్స్ పైన చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెటా వాళ్ళు ఈ సంవత్సరం ఏవే లాంచ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారో ఒక లిస్ట్ని అయితే రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 17, 18 మెటా AR గ్లాస్ని అయితే అనౌన్స్ చేయబోతుంది. దీని పేరు ప్రాజెక్ట్ ఓరియాన్. ఇది సేమ్ యాపిల్ విజన్ ప్రో లాగే ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఆ లాంచ్ ఈవెంట్లో మనం చూడొచ్చు. ఏప్రిల్ 29 మెటా AI గురించి ఒక కాన్ఫరెన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. దానిలో మెటా AI డెవలప్మెంట్ గురించి వీళ్ళు డిస్కస్ చేస్తారు. సో మెటా నుంచి ఈ ఇయర్ ఈ 2 ఈవెంట్స్ అయితే మనం చూడొచ్చు. మన ఇస్రో వాళ్ళు చేయబోయే నెక్స్ట్ గగనయాన్ మిషన్లో మనుషుల్ని అంతరిక్షంలోకి పంపించబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అంతరిక్షంలో మనుషుల్ని పంపించడం వల్ల ఎవరైతే మనుషులు అంతరిక్షంలోకి వెళ్తారో వాళ్ళ కిడ్నీలో రాళ్ళు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళ ఎముకలు బలహీన పడే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ వాళ్ళు వెయిట్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి శాస్త్రవేత్తలు గుర్తించారు. సో దానికోసం అది నిజమా కాదా అని టెస్ట్ చేయడానికి ఈ పండు ఈగలను అయితే అంతరిక్షంలోకి పంపించబోతున్నారు. ఎందుకు వీటిని పంపిస్తున్నారంటే వీటి జెనెటిక్స్ మనుషుల జెనెటిక్స్ 77% మ్యాచ్ అయ్యాయి. అందుకని మనుషుల ప్లేస్లో ఫస్ట్ వీటిల్ని అంతరిక్షంలోకి పంపించబోతున్నారు. 20 ఈగలను అయితే వీళ్ళు సెలెక్ట్ చేశారు. దానిలో ఒక 10 మగ ఈగలు ఉన్నాయి, 10 ఆడ ఈగలు ఉన్నాయి. ఒక 10 ఈగల్ని ఫస్ట్ కింద పెడతారు, ఒక 10 ఈగల్ని పైకి పంపించి మళ్ళీ తీసుకొస్తారు. సో అప్పుడు ఇక్కడ భూమి పైన ఉన్న ఈగల్ని పైకి పంపించి తీసుకొచ్చిన ఈగల్ని టెస్ట్ చేస్తారనమాట. 2 హెల్త్ కండిషన్ సేమ్ ఉంటే అప్పుడు మనుషుల్ని పైకి పంపిస్తారు. ఇంక నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్క్రీన్ పైన ఒక వీడియో మీకు చూపిస్తున్నాను, చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా పరిషత్ స్టూడెంట్స్ ఇలా కొట్టుకుంటున్నారు అనమాట. అసలు వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఒకరేమో PUBG గ్రూప్ అంట, ఒకరేమో ఫ్రీ ఫైర్ గ్రూప్ అంట. వాళ్ళకి ఏమి గొడవ జరిగిందో తెలియదు కానీ ఆ 2 గ్రూప్ వాళ్ళు కలిసి కొట్టుకుంటున్నారు అనమాట. ఇదంతా పోలీసుల దృష్టికి అయితే వెళ్ళింది. పోలీసులు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎన్నిసార్లు చెప్పాలరా, అరే చదువు మీద దృష్టి పెట్టి IAS ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా, కానీ వీళ్ళు ఎందుకు కొట్టుకున్నారో వాళ్ళకే తెలియదు. న్యూస్ ప్రకారం అయితే ఈ ఫ్రీ ఫైర్ విషయంలో ఈ PUBG బ్యాచ్కి ఫ్రీ ఫైర్ బ్యాచ్కి గొడవ వచ్చి ఆ గొడవలో ఒకరినొకరు కొట్టుకున్నారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బాయ్ బాయ్ పెన్స్.